వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని అన్నారు. దేశం కోసమైనా రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆకాంక్షించారు. ఇక ప్రజా జీవితంలో తానెప్పుడు పైరవీలు చేయలేదని అన్నారు. గతంలో ప్రజా సమస్యలపై గలం విప్పిన నాపై కేసులు పెట్టారని రేవంత్ గుర్తు చేశారు. ఈ సమావేశంలో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రణాళికబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ అంశాలపై నేతలతో రాహుల్ చర్చించారు. తెలంగాణలో ఒక రాజరికపు పాలన సాగుతుంది. ఒకవైపు ఇల్లు, మరోవైపు గుడులు కూల్చడం జరుగుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. గత 15 రోజుల క్రితం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగిన కలహాలలో జైలులో ఉన్న బాధిత కుటుంబ సభ్యులను జిల్లా బీజేపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణతో కలిసి బండి సంజయ్ పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ శిక్షణ తరగతుల పేరుతో రాహుల్ గాంధీ వేల కోట్ల రూపాయలు ఢిల్లీకి తరలించడానికి ఇక్కడికి వచ్చారన్నారు. హైడ్రా కూల్చిన ఇళ్ల స్థలాల వద్దకు రాహుల్ గాంధీ వెళ్తే రేవంత్ రెడ్డి పాలన తెలుస్తుందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. దేవుని మొక్కి సొంత కోరికలు తీరాలి, నా కష్టాలు పోవాలని చెప్పి మొక్కటోడు హిందూ గారు. నేను మళ్ళీ చెప్తున్నా, కామారెడ్డి వేదిక చెప్తున్నాను, బొట్టు పెట్టుకొని దేవుడి మొక్కటోడు హిందూ కాదు. అటువంటి వ్యక్తులకు దేవుడు కరుణా కటాక్షాలు ఉన్నాయి. ఇలా ఏ దేవుని మొక్తామో, ఏ దేవుడి కరుణా కటాక్షంతో మనం బతుకుతున్నామో, ఆ దేవుల మీద దాడి జరిగినప్పుడు స్పందించినోడు హిందువే కాదు. అలా స్పందించాల్సిన సమయం వచ్చింది కాబట్టి నా పెళ్లి చేస్తున్నా. ముత్యాలమ్మ గుడి మీద దాడి చేస్తే సమాజం స్పందించేది. మళ్ళా బజరంగ దళ్, హిందూ వాహిని, బీజేపీ మా కార్యకర్తలు అరెస్ట్ చేశారు. జైలు పేరు కార్యకర్తలు లాఠీ దెబ్బలు కొట్టిన పోలీసులు జైలు పేరు. మేము పెద్దమ్మ గుడి దేవాలయం మీద దాడి చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కార్యకర్తలు జైలు పేరు లాఠీ దెబ్బలు తిన్నారు. స్పందించింది మేమే. సమాజం రాదు. బేఆర్ నాయుడు, నువ్వు నా కాలి గోటికి కూడా సరిపోవు. బేఆర్ నాయుడు నీలాంటి వాడిని మనిషిలా కూడా చూడనని టీటీడీ చైర్మన్ బేఆర్ నాయుడుపై మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి విమర్శలు చేశారు. తిరుపతి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బోమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. తనపై డీప్ ఫేక్ వీడియోతో సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని, బేఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలపై బోమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బేఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవిలో కొనసాగే అర్హత బేఆర్ నాయుడుకి లేదని బోమన కరుణాకర్ రెడ్డి అన్నారు. బేఆర్ నాయుడు పదవికి రాజీనామా చేయకుంటే మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయని బోమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు. వీళ్ళు చేసినటువంటి అవినీతి అంతా తెలుసు. అయినా పనికిమాలినోడా, నాకు అర్థం కాల. టీటీడీ చైర్మన్కు ఫైల్స్ పంపించేటువంటి ఆ పనికిమాలిన అధికారి ఎవరు? నేను 2 సార్లు టీటీడీ అధ్యక్షుడిగా ఉన్నానే, ఏ రోజు కూడా ఫైల్స్ మాకు రావే టీటీడీ అధ్యక్షుడికి. నువ్వు కాశ్మీర్ ఫైల్స్, బాంబే ఫైల్స్, చెన్నై ఫైల్స్ అని ఈ సిరీస్లు చూసేసి నువ్వు ఈ ఫైల్స్, టీటీడీ ఫైల్స్ చూస్తాడు. ఆ టీవీ ఫైల్స్ చూసుకుంటూ టీటీడీ ఫైల్స్ అనుకుంటా ఉన్నాడు. నీ కబ్జాలు చేస్తాను అంటే అన్నాడు. మిడ్ నైట్ మసాలా, నువ్వు నేను అన్ని పనులు చేసినానని చెప్తున్నావే. మిడ్ నైట్ మసాలా నాయుడు, నువ్వు చేసింది ఏందిరా అంటే ఆ మసాలా అనే పదాన్ని మర్చిపోకుండా అన్నదానంలో మసాలా వడబెట్టించినావు. అది నువ్వు చేసినటువంటి పని. మిడ్ నైట్ మసాలా రోజు పెట్టి ఈ మసాలాను ఎట్లా వాడాలని స్వామి క్షేత్రంలో మసాలా వడ ఒకటి పెట్టాడయా. అది అతను చేసిన. గుజరాత్లోని సబర్మతి రివర్ ఫ్రంట్ నేడు అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా ఉందని, అంటే నాడు మోదీ అహ్మదాబాద్లో 10,000 కుటుంబాలను తరలించి అభివృద్ధి చేయడం వల్లనేనన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇదే తరహాలో సీఎం రేవంత్ రెడ్డి కూడా గోదావరి నీటితో మూసీని ప్రక్షాళన చేసి నల్గొండ రైతులకు సాగునీరు, హైదరాబాద్కు పర్యాటక శోభ తీసుకురావాలనే సంకల్పంతో కృషి చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అనే భయంతో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఎంపీ చామల కిరణ్ మండిపడ్డారు. అయితే సబర్మతి రివర్ ఫ్రంట్ మీరు చూసినట్టయితే ఇది 22 కిలోమీటర్ల రివర్ ఫ్రంట్. అహ్మదాబాద్
నగరం నడి బొడ్డున ఉన్నటువంటి పరిస్థితి. మీ అందరికీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నామో, మేమందరం ఎందుకు వచ్చినాం అనే విషయాన్ని క్లియర్ గా చెప్తాం. ఎందుకంటే ముఖ్యంగా మన హైదరాబాద్ నగరంలో కూడా ఈ సబర్మతి రివర్ లెక్కనే మూసీ రివర్ ఉన్నది. ఈ నీళ్లు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, ఈ నీళ్లు ఇక్కడ ఉన్నటువంటి మురికి నీళ్లను ఎస్టీపీల ద్వారా ఎఫ్టీపీల ద్వారా క్లీన్ చేసి వచ్చిన నీళ్లే కాకుండా పైన నర్మదా రివర్ అంటే నర్మదా నది నుంచి నీళ్లు ఇక్కడికి తీసుకొచ్చి ఈ నీళ్లను కిందికి వెళ్ళి కింద పొలాలకు అంటే కింద ఉన్నటువంటి రైతులకు పొలాలకు పంపించే విధంగా కేవలం రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు అదే విధంగా మూసీకి గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి నడిబొడ్డు మీరు చూసినట్టయితే బంగ్లాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆహ్లాదకరంగా సాయంత్రం పూట ఎంజాయ్ చేసిన పరిస్థితి కనపడుతుంది. సేమ్ మన హైదరాబాద్ నగరానికి కూడా దీని మాదిరిగానే గోదావరి నీళ్లు తీసుకొచ్చి కింద నల్గొండ మా ప్రాంతం భువనగిరి పార్లమెంటుకు సంబంధించి ఆలేరుకు సంబంధించి నల్గొండలకు సంబంధించినటువంటి రైతులకు మంచినీళ్ళు అందియాలని చెప్పి గోదావరి నీళ్లు నర్మదా నీళ్ళని తీసుకొచ్చి హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఇట్లా టూరిజం డెవలప్ చేసుకొని ఇట్లా వాక్ వేస్ అన్ని పెట్టుకొని రెస్టారెంట్స్ పెట్టుకొని ఒక టూరిజం స్పాట్. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్కు బెయిల్ మంజూరైంది. క్యాతన్పల్లి ఘటనలో అరెస్ట్ అయి జైలులో ఉన్న ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్పై మంచిర్యాల జిల్లా కోర్టులో ఈరోజు వాదనలు జరిగాయి. సుదీర్ఘ వాదనల అనంతరం కోర్టు బెయిల్ ఇచ్చింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా ఎక్స్ అఫీషియో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్న మంత్రి వివేక్, ఎంపీ వంశీ కాన్వాయ్పై బీఆర్ఎస్ నాయకులతో పాటు బాల్కా సుమన్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మంత్రి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎస్ఐ గంగారాం, కానిస్టేబుల్ నరేష్, కాంగ్రెస్ నాయకులు వేరువేరుగా ఇచ్చిన ఫిర్యాదుతో బాల్కా సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం మంచిర్యాల కోర్టులో ప్రవేశపెట్టారు. జడ్జి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అనంతరం సుమన్ను ఆదిలాబాద్ జైలుకు తరలి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో నకిలీ విద్యార్థులను ఇన్విజిలేటర్లు, స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. హాల్ టికెట్లను పరిశీలించగా విద్యార్థుల ఫోటో పరీక్ష రాసే విద్యార్థుల ఫోటోలు తేడా ఉండటంతో విద్యార్థుల్ని గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. పరీక్షా కేంద్రాల వద్ద అధికారుల తనిఖీలు నామమాత్రంగా తూతూ మంత్రంగా నిర్వహించారని ఆరోపిస్తున్నారు. నకిలీ విద్యార్థులను అదుపులోకి తీసుకొని ఇంగ్లీష్ పేపర్ను స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరు చెదలపాడు గ్రామానికి చెందిన 2 విద్యార్థులు కాగా మరో విద్యార్థి పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామానికి చెందిన వారుగా స్క్వాడ్ అధికారులు గుర్తించారు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ఓపెన్ ఇంటర్ విద్యార్థుల వద్ద నుండి ఒక్కొక్క పరీక్షకు 20,000 వసూలు చేసి మాస్ కాపింగ్ నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్పై బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ పార్టీలు కలిసి నాపై పోరాటం చేస్తున్నాయని అన్నారు. ఎమ్మెల్యే ఉండి ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సరికాదని మండిపడ్డారు. అసలు ఒంగోలు నియోజకవర్గంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా? రౌడీల రాజ్యం అయిపోయిందని విమర్శించారు. దుర్మార్గపు మాటలు ప్రజల్ని ఇంకా ఎలా మోసం చేస్తావయ్యా? ఒక పక్క ఎన్ని ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి, ఎన్ని జరుగుతూ ఉన్నాయి. 14 సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకొని వాళ్ళు ఇల్లు ఉంటే రాత్రి వచ్చి లేపిచ్చేస్తావు. ఒకవేళ ఉంటే వాళ్ళు అది ప్రైవేట్ ప్రాపర్టీ అయితే గవర్నమెంట్ వాళ్ళ చేత పోలీసుల చేత చూపించు, వాళ్ళకేదో సాయం చేసి చేయించు. రాత్రి అసలు పోలీసు వ్యవస్థ ఉందా ఇక్కడ? ఒక రౌడీలు వచ్చి గుడిసెలన్నీ తీసేసి అర్ధరాత్రి పూట 100 బైకులు వేసుకుని వచ్చి చేస్తే పట్టించుకునే పరిస్థితి లేకపోతే ఏం దౌర్భాగ్యం ఇది? ఇంత పరిస్థితి. నేను సంవత్సరం 6 నెలలు ఏం మాట్లాడకుండా కూర్చున్నా, హైదరాబాద్లో పోయి కూర్చున్నా. దానికి ఏమంటావు? ఎప్పుడో వస్తాడు పోతా ఉంటున్నావు. నేను అడుగుతా ఉన్నా, గతంలో నువ్వు ఓడిపోయినప్పుడు 2 సంవత్సరాలు అసలు కనపడ్డావా ఇక్కడ? కరోనా టైంలో ప్రజలు కనపడ్డావా? కరోనాలో ఎంత కష్టపడ్డా మేము నాకు తెలుసు, నీకేం తెలుసు? ఇంట్లో కూర్చున్నాడు. ఊరికి మాట్లాడవాక, నువ్వేదో నోరు వచ్చిందని మాట్లాడవాక, ఏదో కూటమిలో ఉన్నా అని చెప్పి ఇన్ని రోజులు మెదకొని ఉన్నా. నా వ్యక్తిగతంగా మాట్లాడి నన్ను ఇంకా కూడా ఇమ్యులేట్ చేస్తే నేను ఊరుకునే పరిస్థితి. నాకు పార్టీ ఏం ప్రాబ్లం లే, నేను ప్రజల్లోకి వెళ్తా. దుర్మార్గపు మాటలు ప్రజల్ని. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పేరును కూడా మార్చాలని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అనే పేరులో తెలుగుదనం లేదన్న ఆయన రాష్ట్రం పేరును ఎన్టీఆర్ కోరుకున్న విధంగా తెలుగునాడు అని మార్చాలని సూచించారు. కేరళ వాళ్ళ తరహాలోని మనం కూడా పట్టుదలతో వ్యవహరించి రాష్ట్రం పేరును మార్చుకుంటే పేరు మాత్రమే కాకుండా మన బతుకులు కూడా మారుతాయన్నారు.
అని మార్చారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఎన్టీ రామారావు గారు ఆశయానికి అనుకూలంగా తెలుగునాడు అని మార్చిన్నాడు. మనకు ఖచ్చితంగా జాతీయాభిమానం ఉంటుంది. తెలుగునాడు అని మార్చాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదు, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఉత్తరప్రదేశ్ ఎంతో, హిమాచల్ ప్రదేశ్ ఎంతో, మధ్యప్రదేశ్ ఎంతో, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. తెలుగుదనం మన రాష్ట్రం పేరులోనే లేదు. ఎన్టీ రామారావు గారు తెలుగునాడు అని మార్చడం కోసం నానా యాతనలు పడ్డాడు ఆయన. మళ్ళీ తెలుగునాడు అని మార్చాలి. తమిళనాడు లాగే తెలుగునాడు అని మార్చాలి. ఒక సున్నా లేకపోతే వాళ్ళకి ఇబ్బంది ఏందా? కేరళ వాళ్ళు వెంటనే మా రాష్ట్రం, మా భాష కేరళం అని మార్చాల్సిందే అనుకున్నారు. అటువంటి పట్టుదల మనలో వస్తే రాష్ట్రం పేరు కాదమ్మా, తెలుగు ప్రజల బతుకులు కూడా మారతాయి. జేహెచ్ఎంసీ పరిధిలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను రిజల్ట్ ఓరియంటెడ్గా అమలు చేయాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రత్యేక అధికారి జయేష్ రంజన్ జేహెచ్ఎంసీ అధికారులకు కర్తవ్య బోధ చేశారు. సోమవారం జేహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో జయేష్ రంజన్ అధ్యక్షతన మొట్టమొదటి జేహెచ్ఎంసీ కార్పొరేషన్ సమావేశం జరిగింది. జేహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో తీర్మానించిన 30 అంశాలపై చర్చించి జేహెచ్ఎంసీ కార్పొరేషన్ కమిటీ ఆమోదం తెలిపింది. అనంతరం జయేష్ రంజన్ మాట్లాడుతూ మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల యాక్షన్ ప్లాన్పై అధికారులకు దిశానిర్దేశం చేశారు. 14 వారాల పాటు జరగనున్న ఈ కార్యక్రమం ఒక్కో వారం ఒక్కో థీమ్తో జరుగుతుందన్నారు. పారిశుద్ధ్యంతో మొదటి వారం ప్రారంభమై విద్య, వైద్యం, మహిళ, అలాగే రైతు, యువత, పర్యావరణం తదితర థీమ్లతో జరగనుందని జయేష్ రంజన్ తెలిపారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. ఈ కేసులో కోర్టు కొన్ని కీలక మధ్యంతర ఉత్తర్వులను జారీ చేస్తూ విచారణను వేగవంతం చేసింది. విచారణకు హాజరు కావాల్సిందని స్పష్టం చేసింది. సునీల్ నాయక్ పిటిషన్ను పరిశీలించిన ధర్మాసనం ఆయనకు తక్షణ ఉపశమనం కలిగిస్తూనే కొన్ని షరతులను విధించింది. ఈ నెల 5వ తేదీ నుండి 9వ తేదీ లోపల విచారణ అధికారి ముందు తప్పనిసరిగా హాజరు కావాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక ఈ కేసు దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని, విచారణ అధికారి అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపుతున్న కల్తీపాల ఘటనలో చికిత్స పొందుతున్న వారిలో మరొకరు మృతి చెందారు. అయితే ఆ రోజు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్యనారాయణ అనే వ్యక్తి తాజాగా మరణించారు. దీంతో కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 6కి చేరుకుంది. మరికొంతమందికి సైతం ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. అటు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పించి మరీ వైద్యం అందిస్తున్నారు. కొంతమందికి డయాలసిస్ చేస్తున్న పరిస్థితి మెరుగుపడకపోవడంతో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించాల్సిన పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ మరో మరణం నమోదు కావడంపై బాధిత కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ వారి ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మిల్క్ శాంపిల్స్ తీయడం అనేది జరుగుతుంది. ఎక్కడెక్కడైతే ఆర్గనైజ్డ్ కానీ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ కానీ రెండింటి దగ్గర శాంపిల్స్ తీయమని మాకు ఆర్డర్స్ వచ్చాయి. ఆ భాగంగా మచిలీపట్నంలో ఇది రెండవ కేంద్రం. ఒక ఫస్ట్ ఎస్ఎస్ మిల్క్ ప్రోడక్ట్స్ మరియు తర్వాత ఈ కృష్ణవేణి మిల్క్ డైరీలో శాంపిల్స్ తీయడం జరిగింది. వీటిని విమ్టా ల్యాబ్ కి పంపిస్తాము. రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీళ్ళపైన శాఖపరమైన చర్యలు ఉంటాయి. ఇక్కడ చిన్న చిన్న వైలేషన్స్ చూసాము. వీళ్ళు రిజిస్ట్రేషన్ మీద రన్ అవుతున్నారు, కానీ వీళ్ళు లైసెన్స్ గా మారాలని చెప్పాము. రెండవది డీప్ ఫ్రీజర్స్ లో బాదం మిల్క్ ని స్టోరేజ్ చేస్తున్నారు. ఆ స్టోరేజ్ సంబంధించిన ప్రాపర్ డేట్స్ లేవు. ఫస్ట్ వార్నింగ్ గా వాళ్ళకి చెప్పడం జరిగింది. లైసెన్స్ అప్లై చేసిన తర్వాత లేబుల్ పర్టికులర్స్ ఫాలో అయ్యి ఎక్స్పైరీ డేట్స్ మెన్షన్ చేయాలి కంపల్సరీ అని చెప్పడం జరిగింది. ప్రోడక్ట్ మీద డేట్స్ లేవు. వీళ్ళు అదేమో రా మెటీరియల్ స్టోరేజ్ చేసుకున్నారు. ప్యాకేజింగ్ తర్వాత డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు. అది ఎప్పటిది, నిన్నటిదా మొన్నటిదా అని మనం చూసి చెప్పలేము. సో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినది. రెండోసారి ఇదే రిపీట్ అయితే దాని మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది. కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ వారి ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. మధ్యప్రాచ్యం మళ్లీ అగ్నికి కీలంగా మారుతుంది. ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య ప్రత్యక్ష ఘర్షణలు ప్రాంతీయ భద్రతను కుదిపేస్తున్నాయి. క్షిపణి దాడులు, వైమానిక దాడులు, సైబర్ యుద్ధం, ఫ్రాక్సీ గ్రూపుల చొరవ మొత్తం పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రత్యక్ష సైనిక ఘర్షణల దశకు చేరుకున్నాయనే సంకేతాలు వినిపిస్తున్నాయి. అణు కేంద్రాలపై దాడులు, క్షిపణి దాడులు, గల్ఫ్ దేశాల హెచ్చరికలు, ఇదంతా చూస్తే యుద్ధం ఎటువైపు దారి తీస్తుందోనని ఉత్కంఠ కొనసాగుతుంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ యుద్ధ జ్వాలతో అట్టుడుకుతుంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమీనీ మరణం అనంతరం అమెరికా, ఇజ్రాయెల్ కూటమి చేపట్టిన ఆపరేషన్ రోరింగ్ లయన్తో సోమవారం తెల్లవారుజామున టెహ్రాన్లోని ప్రసిద్ధ గాంధీ ఆసుపత్రిపై క్షిపణి దాడులు జరిగాయి. ఈ దాడితో ఆసుపత్రి ప్రాంగణం ఒక్కసారిగా యుద్ధభూమిని తలపించింది. ఉత్తర టెహ్రాన్లోని ఈ భారీ వైద్య సముదాయంపై జరిగిన దాడిలో భవనం గణనీయంగా దెబ్బతింది. బాంబుల తాకిడికి కిటికీలు పగిలిపోయి వార్డుల నిండా శిథిలాలు పెరిగిపోయాయి.
అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకగా ఇరాన్ భారీ స్థాయిలో ప్రతిదాడులు చేపట్టింది. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు నిర్వహించింది. మొత్తం 390 క్షిపణులు, 830 డ్రోన్లతో దాడులు చేసినట్లు సమాచారం. యుఏఈపై ఇరాన్ 541 డ్రోన్లు, 165 క్షిపణులు ప్రయోగించినట్లు వెల్లడైంది. అందులో 506 డ్రోన్లు, 152 క్షిపణులను యుఏఈ రక్షణ వ్యవస్థలు కూల్చివేసినట్లు ప్రకటించాయి. యుఏఈలోని అమెజాన్ డేటా సెంటర్ను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ దాడులు జరిపినట్లు తెలుస్తుంది. ఈ మిసైల్ దాడిలో అమెజాన్ సెంటర్కు నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తత నడుమ గల్ఫ్ కంట్రీస్ తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇజ్రాయెల్ యుఎస్లను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్న ఇరాన్ వల్ల గల్ఫ్ దేశాలు అతలాకుతలమవుతున్నాయి. దీంతో ఈ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తూ సంయుక్త ప్రకటన చేశారు. ఇరాన్ దాడులు ప్రాంతీయ భద్రతకు తీవ్ర ముప్పుగా పరిగణిస్తూ దాడులు తక్షణమే ఆపాలని అన్నారు. దాడులు ఆపకపోతే తమను తాముగా రక్షించుకోవాలో తెలుసని వార్నింగ్ ఇచ్చాయి. మరోవైపు ఖాతర్, సౌదీ, యుఏఈ, కువైట్, జోర్డాన్, బహ్రెయిన్ దేశాల నాయకులతో భారత్ ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. ఇరాన్లోని నటాంజ్ న్యూక్లియర్ కాంప్లెక్స్పై యుఎస్ దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడులతో అణు కేంద్రం ధ్వంసమైంది. దీంతో రేడియేషన్ లీక్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీన్ని ఇరాన్ కూడా అధికారికంగా ధృవీకరించడంతో ఏ క్షణం ఏం జరుగుతుందోననే భయాందోళన నెలకొంది. ఒకవేళ రేడియేషన్ లీక్ అయితే దానివల్ల తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇక అణు కేంద్రంపై దాడితో అక్కడి ప్రాంతాలను, జనాలను ఇరాన్ అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఇరాన్ కీలక ప్రకటన చేసింది. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న తరుణంలో ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్ ఇజ్రాయెల్ ప్రధాన కార్యాలయంపై దాడి చేశామంటూ ప్రధాన ప్రకటన చేసింది. అయితే ఈ ప్రకటనపై ఇజ్రాయెల్ అధికారికంగా స్పందించలేదు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ పరిణామాలు ప్రాంతీయ భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనికి ఇంకా ఎలాంటి క్లారిటీ కూడా రాలేదు. ఇక ఇదంతా ఇలా ఉంటే ఈ యుద్ధంపై అమెరికా రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. మేము ఇంకా యుద్ధం ప్రారంభించలేదు, అయినా ముగింపు పలికేందుకు సిద్ధంగానే ఉన్నాం. మేము ఎన్నిసార్లు హెచ్చరించినా ఇరాన్ మొండిగానే ప్రవర్తించింది. అణ్వాయుధాల తయారీని కొనసాగిస్తూనే వచ్చింది. కనీసం ఖమేనీ మా హెచ్చరికలను కూడా లెక్క చేయలేదు. పైగా అమెరికా ఇజ్రాయెల్కు ఇరాన్ చేతిలో చావు తప్పదని అన్నారు. తీరా చూస్తే యుద్ధంలో ఖమేనీ చనిపోయారు. ఈ యుద్ధం కారణంగా ఇరుపక్షాలకు భారీ నష్టం జరుగుతుంది. మేము ఇరాన్లో పాలకులకు మార్చేందుకు యుద్ధం చేయడం లేదు, కేవలం అణ్వాయుధాలను అంతం చేసేందుకే ఈ యుద్ధం చేశాం. ఇక ఇది సరైంది కాదు అనిపిస్తుంది. అమెరికా రక్షణ శాఖ కూడా ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక ఇరాన్పై మరోసారి తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. ఇరాన్పై దాడులు ఇంకా తీవ్రతరం చేస్తామంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. But we must prove it every single day. History doesn't care if we're tired, if we're scared, or if the fight feels big. It demands warriors who rise anyway. Peace through strength, the warrior ethos, lethality, unity of purpose, those are not slogans. They're the beating heart of what it means to wear. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ఇరాన్లో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తగా మారాయి. తాజా దాడులో ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఖమేనీ భార్య మన్సూరేహా కోజస్తే బగరెజ్జాదే తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లి మరణించినట్లు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. శనివారం ఇరాన్పై జరిగిన వైమానిక దాడిలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయని, ఆ తర్వాత కోమాలోకి వెళ్లి సోమవారం తుదిశ్వాస విడిచారని ఇరాన్ అధికారికంగా మీడియా వెల్లడించింది. ఇక ఇదే దాడిలో ఖమేనీ కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం రావడంతో మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మారాయి. ఈ దాడులకు ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించగా ప్రాంతీయ పరిస్థితులపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. భారత్ కెనడా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సరికొత్త అధ్యాయం మొదలైంది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ భారత్ పర్యటనలో భాగంగా ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం ఇద్దరు ప్రధానులు మాట్లాడుతూ పలు కీలక నిర్ణయాలు కూడా ప్రకటించారు. కెనడా గ్లోబల్ బయోఫ్యూయల్ కూటమిలో, అంతర్జాతీయ సౌరశక్తి కూటమిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆ దేశ ప్రధానమంత్రి మార్క్ కార్నీ ప్రకటించారు. కెనడా నిర్ణయాన్ని మోదీ కూడా స్వాగతించారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్ కెనడా మధ్య ఆర్థిక సంబంధాలను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్దామని మోదీ ప్రకటించారు. सहयोग के हर क्षेत्र में बढ़ते मोमेंटम का श्रेय मैं अपने मित्र प्रधानमंत्री कार्नी को देता हूं. फ्रेंड्स, भारत और कनाडा लोकतांत्रिक मूल्यों में अटूट विश्वास रखते हैं.
తమిళనాడులోని శివగంగై జిల్లాలో ఏర్పాటు చేసిన జల్లికట్టు పోటీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎద్దు పడవడంతో 3 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 50 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో 14 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయాలైన వారిని నిర్వాహకులు ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. భద్రతా ఏర్పాట్ల లోపంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.